నిన్న ఒక ఆర్టికల్ చదువుతుంటే ఒక స్ట్రేంజ్ థింగ్ అనేది చూసిన. ఏంటి అంటే దక్షిణ కన్నడ నుంచి పుత్తూరు అనే ఏరియా నుంచి పేరెంట్స్ వాళ్ళ డాటర్కి వరుడు కావాలని చెప్పేసి న్యూస్ పేపర్ మీద అడ్వర్టైజ్ చేశారు. సో దీంట్లో ఏం స్ట్రేంజింగ్ అందరు చేసేదే కదా అడ్వర్టైజ్ చేసేది అంటే నో, వాళ్ళ డాటర్ 30 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఎస్, 30 ఏళ్ల క్రితం అంటే ఎప్పుడైతే ఈ పేరెంట్స్ వాళ్ళ డాటర్ 1 year ఉన్నప్పుడు ఆ 1 year ఉన్నప్పుడు వాళ్ళ డాటర్ చనిపోయిందంట. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతున్నాయి వాళ్ళ ఇంట్లో. సో ఇది ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక స్వామీజీని అడిగితే స్వామీజీ చెప్పిన ప్రకారం ఏంటి అంటే వాళ్ళ డాటరు ఇప్పటికీ ఒక చనిపోయి 30 years అవుతుంది కాబట్టి వాళ్ళ డాటరు తన ఆత్మ శాంతించలేదంట. ఎందుకు శాంతించలేదు అంటే తనకి ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పేసి. మరి ఏంటి సార్, మరి ఏంటి దీనికి ఉపాయం ఏంటి అని చెప్పేసి స్వామీజీని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, అమ్మ మీ డాటర్కి ఎవరైతే మీ చనిపోయిన మీ డాటర్ 30 సంవత్సరాల కింద చనిపోయిన డాటర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు మీరు పెళ్ళి జరిపించాలి. ఎస్. సో అప్పుడు వీళ్ళు ఒక అడ్వర్టైజ్ చేశారు. సో దీంట్లో కూడా ఇంకో మళ్ళీ స్ట్రేంజ్ థింగ్ ఏంటి అంటే ఆ వరుడు కూడా ఎవరు, బ్రతుకున్న వరుడుతోటి పెళ్లి జరిపించడం కాదు, ఈ వరుడు కూడా చనిపోయి ఉండాలి. అంటే అదే 30 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడే ఆ వరుడు కూడా చనిపోయి ఉండాలి. సో అప్పుడు ఈ చనిపోయిన వరుడికి చనిపోయే వధువుకి ఇద్దరికి ఈ 2 ఆత్మలకు పెళ్లి చేయడాన్నే ప్రేత మదువే అంటారు. సో ఇది సూపర్స్టిషన్సా లేకపోతే ఒక ట్రెడిషన్ ఒక కల్చర్ అని చెప్పేసి గురించి మాట్లాడుకున్నట్టయితే మనము ఈ దక్షిణ కన్నడ ఏదైతే ఈ మూడు జిల్లా ఈ 3 districtsని తులునాడు అంటారు. అంటే ఈ 3 districts ప్లస్ బార్డరింగ్ ఆఫ్ ఆ డిస్ట్రిక్ట్కి కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది విచ్ ఇస్ ఫ్రమ్ కేరళ. సో ఇలాంటి టైప్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని అక్కడ వెరీ కామన్ అంట. సో అది చాలా కామన్గా చేస్తారంట. అది మనకు స్ట్రేంజ్గా కనపడచ్చు. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయా అనేది అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్ అవుతూనే వస్తుంది. సో ఇది మనకు మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దిస్ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, దిస్ టైప్ ఆఫ్ కల్చర్ వీ కెన్ డీల్ ఇన్ జిఎస్ పేపర్ 1 మెయిన్స్ ఇండియన్ సొసైటీ కిందకి వస్తుంది మనకు.